ఇటాను Hello all, welcome back to my YouTube channel. This is me Deepthi. Again I'm back with a one more special vlog అని చెప్పొచ్చు బికాస్ ఈ వ్లాగ్లో నేను మా హస్బెండ్కి ఇక్కడ ఇండియా నుంచి యూరోప్కి అయితే పార్సల్ పంపిద్దామని చాలా మంత్స్ నుంచి అనుకుంటున్నాను. బట్ దెన్ సమ్ హెక్టిక్ వర్క్స్ వల్ల అది చాలా డిలే అయిందనమాట. అని ఎంత పావు కేజీ హాఫ్ కేజీ ఇట్లా అది ఫస్ట్ ఇవన్నీ చూస్తారు. అని ఉంది ఎంత కేజీ ఉంటుంది అనేది హాఫ్ కేజీ మేము అబ్రాడ్ పంపాలి, వెయిట్ ఎక్కువ అవుతుంది. హాఫ్ కేజీ ఇంకోటి ఏమన్నా నేనైతే డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవాలని అనుకున్నాను మా హస్బెండ్కి, బికాజ్ అక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా కాస్ట్ ఉంటాయి అని ఎప్పుడు చెప్తుంటాడు. సో కాస్ట్ ఉండడం వల్ల కొనుక్కుంటా అని మాకు అబద్ధం చెప్తాడు. బట్ దాన్ని కొంటాడో లేడో అనేది మాకు తెలియదు. సో ఇక్కడ నుంచి డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ అవన్నీ అయితే పంపిద్దామని చెప్పేసి కొన్నాను. అండ్ ఇక్కడ మెడికల్ షాప్కి వెళ్ళాను. మెడిసిన్స్ కూడా కొన్ని కోల్డ్ టాబ్లెట్స్, అండ్ తనకి అక్కడ సమ్మర్ కాబట్టి చాలా హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ర్యాషెస్ కూడా కొద్దిగా అయినట్టు అనిపించింది. సో తను కాల్ చేస్తే తనకి ఏం కావాలో అవే ఫస్ట్ ప్రియారిటీగా మేమైతే ప్యాక్ చేద్దామని అనుకున్నాము. బికాస్ హెవీగా వెయిట్ అయితే కూడా మళ్ళీ మాకే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి. నెక్స్ట్ మంతే మా ఆయన బర్త్డే కూడా ఉందన్నమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ప్యాకేజ్ పంపడం సపరేట్గా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి, బికాజ్ ప్యాకేజ్కి అయితే చాలా డబ్బులు అయితే అవుతాయి. అందుకని ఒక్క ప్యాకేజ్ ఎందుకు సపరేట్గా పంపడం అని చెప్పి ఇదే ప్యాకేజ్లో టీ షర్ట్స్, నైట్ ట్రాక్స్, తనకు కావాల్సిన స్లిప్పర్స్ అవి కూడా పంపించడం జరిగిందనమాట. చైనా బజార్ కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే తనకి చిన్న బాక్సెస్, కప్స్, స్పూన్స్ అట్లాంటి కొన్ని ఎసెన్షియల్స్ అనేటివి కావాలని చెప్పి అన్నాడు అనమాట. సో అందుకని చెప్పేసి చైనా బజార్ వెళ్ళి తనకు కావాల్సినవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ తనకి పాండ్స్ చార్కోల్ ఫేస్ వాష్ అండ్ నెయిల్ కటర్, సెన్సిటివ్ టూత్ పేస్ట్ అట్లాంటివి అన్నీ అపోలోలో తీసుకొని మరీ చెప్పిండు అనమాట. ఒక 10 సార్లు అయితే కాల్ చేసి చెప్పిండు. ఎందుకు బయట తీసుకుంటా కదా అంటే వద్దు అని చెప్పి. తను చాలా పర్టికులర్ అనమాట. అన్నీ కరెక్ట్ ఎక్కడ దొరకాలి అక్కడే తీసుకోవాలి అని అంటారు. సో అపోలో వెళ్తే 1 టైం స్టాప్ అనేసి అన్నీ అక్కడే తీసుకోవడం జరిగింది. నైట్ 8:30 అరౌండ్ అయింది అవుట్డోర్ షాపింగ్ అంతా చేసుకొని ఇంటికి వచ్చేసరికి. సో ఇక్కడ నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను కదా, వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ అండ్ కార్గో అని చెప్పేసి. నేను వాళ్ళని కాంటాక్ట్ అయితే అయినాను, బికాస్ ఆన్లైన్ ప్యాకర్స్ అనమాట. వాళ్ళే ఇంటికి వచ్చి స్వయంగా ప్యాక్ చేసుకొని వెళ్తారు అని చెప్పినారు. సో వాళ్ళని ఫస్ట్ కాంటాక్ట్ అయినా, ఎందుకంటే వాళ్ళకి ఎట్లా అంటే ఈ ఐటమ్స్ అలౌడ్, దీస్ ఆర్ ది ఐటమ్స్ విచ్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే పంపిస్తారు. సో ఆ లిస్ట్ ప్రకారంగానే మనం ఏవైతే పంపాలో అవి మాత్రమే కొనాలి. అందుకని చెప్పి వాళ్ళకి ఫస్ట్ కాంటాక్ట్ అయినాను. సగ్గు బియ్యం 100 grams, కొంచెం వాము, ఇంకా కొంచెం జీలకర్ర. ఇది పప్పు అన్నావు, ఏం పప్పు పిన్ని? ఇది పుట్నాల పప్పు. ఇంకా అంతేనా? బాయ్.
అవుట్‌డోర్ షాపింగ్ అయితే మొత్తం చేసేసి ఇంట్లో ఒక పక్కన పెట్టినాను అనమాట. ఇప్పుడు ఇంట్లో కొన్ని ఫుడ్ ఐటెమ్స్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము. మెయిన్‌గా మేము సన్న మురుకులు చేద్దాం అనుకున్నాము. హర్షలు, గర్జలు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ సన్న మురుకులు, హర్షలు చేసినాము. బికాజ్ అంత టైం లేకుండే మెయిన్‌గా. నేను ఇందాక ఒకటి పాంప్లెట్ చూపించినాను కదా! వరల్డ్ ఫస్ట్ కొరియర్ కార్గో అని చెప్పేసి. వాళ్ళని కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఏమన్నారంటే మనకి మినిమమ్ డెలివరీ టైం అనేది 1 వీక్ టు మాక్సిమం 10 డేస్ పట్టొచ్చు యూరోప్ కంట్రీకి కాబట్టి అని చెప్పారు. యూఎస్ఏ, యూకే అయితే అంత టైం లిమిట్ ఏం పట్టదు. లైక్ 4-5 డేస్‌లో డెలివరీ అవుతుందని చెప్పినారు. సో నేను నా ఓన్‌గా అత్తమ్మతో డిస్కస్ చేసి ఏమనుకున్నానంటే మనకి డెలివరీకి టైం పడుతుంది కాబట్టి కొన్నే ప్రిపేర్ చేద్దాము. మళ్ళీ పాడవుతే ప్రిపేర్ చేసి వేస్ట్ అని చెప్పేసి కొన్ని మినిమల్ ఫుడ్ ఐటమ్స్ అయితే చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. హాయ్ మమ్మీ, హాయ్. నాకైతే తన కోసం స్వయంగా నేను చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది. బికాజ్ ఎంతైనా హస్బెండ్ నేను లిటరల్లీ ఒక 1.5 ఇయర్ బ్యాక్ భవిష్య 1 మంత్ ఓల్డ్ ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళినాడు అనమాట. సో లైఫ్ కోసం అని చెప్పేసి తను అక్కడ, నేను ఇక్కడ, పాప మా అత్తమ్మ మామయ్య వాళ్ళతో. సో కొంచెం ఇబ్బంది అయితే అనిపిస్తుంది. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే అదైతే మా ఫ్యూచర్ కోసమే అని చెప్పేసి అర్థం చేసుకొని ప్రతిరోజు వీడియో కాల్స్, వాట్సాప్ కాల్స్లోనే లైఫ్ అంతా అయిపోతుంది. తెలియదు ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో. బట్ ఇప్పటికైతే ఇలా గడుస్తుంది. సో తనకి నేను పక్క నుండి వండలేకపోయినా కూడా ఇలా పార్సల్ రూపంలో అయినా నా లవ్, ఎఫెక్షన్ అండ్ మా అత్తమ్మ చికెన్ పచ్చడి అవి ఇవి పచ్చళ్ళు అయితే అత్తమ్మతోనే పెట్టించిన బికాజ్ నాకు రాదు కాబట్టి. సో యాజ్ ఎ మదర్ తను కూడా నా కొడుకుకి పంపాలి, చెయ్యాలి అని ఉంటుంది కదా, ఎవరికి ఉండదు చెప్పండి. సో అందుకని చెప్పేసి మేము స్వయంగా ఇంట్లో చేసినాము. బయట కొనొచ్చు బట్ మాకు ఎందుకో ఇంట్లో చేసి పంపాలని అనిపించింది. అసలు తీసిండు కొంచెం కొంచెం. హర్షల్ చేసినామని చెప్పాను కదా, బట్ నేను హర్షల్ వీడియో అయితే క్లిప్స్ మిస్ అయినా. బికాజ్ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ప్రిపేర్ చేసినారు అత్తమ్మ వాళ్ళు. సో ఆ వీడియో క్లిప్ మిస్ అయిందని చెప్పి దాని గురించే డిస్కస్ చేస్తున్నా, అది క్యాప్చర్ చేయలేదు అని చెప్పి. అండ్ ఇక్కడ చికెన్ పికిల్ కూడా రెడీ అయిపోయింది అనమాట. భవిష్య టేస్ట్ చేస్తాను ఒకటే అడుగుతుంది, బట్ అది కారం ఉంటుంది, అది చిన్నది, దానికి తెలియదు. సో అది ఎంజాయ్ చేస్తుంది బాగా, దాన్ని చూసి ఏందో అనుకుని పాపం. ఇంట్లో ఫుడ్ ప్రిపరేషన్, చట్నీ అండ్ మురుకులు, హర్షలు అవన్నీ అయిపోగానే మేము వెంబడే కాల్ చేసినాను అనమాట. ఎందుకంటే ప్రిపేర్ అయిన తర్వాత ఇంట్లో పెట్టుకొని ఎక్కువ రోజులు అండ్ డెలివరీకి కూడా ఆల్మోస్ట్ 7 డేస్ టైం పడుతుంది కాబట్టి ఎందుకు లేట్గా డెలివరీ పిల్లలు అని చెప్పేసి తొందరగా పిలిచినాను వాళ్ళని. సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినారు. వాళ్ళే స్వయంగా అన్ని ఎక్విప్మెంట్స్ వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చుకున్నారు. మనం ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళ ముందు అన్ని తీసుకెళ్ళి పెట్టాలన్నమాట. వాళ్ళు డిటెక్ట్ చేస్తారు ఏంటంటే విచ్ ఇస్ నాట్ అలౌడ్, విచ్ ఇస్ అలౌడ్ అని వాళ్ళు క్లియర్గా మనకు చెప్తారు. పికిల్స్ అయితే వాళ్ళు డబుల్ ప్యాకింగ్ బాగా చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ వాళ్ళు అన్ని చెక్ చేస్తున్నారు ఏదైతే అలౌడ్, నాట్ అలౌడ్ అని చెప్పి. అండ్ ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే అత్తమ్మ మా హస్బెండ్కి ఒక చిన్న విభూతి పంపిస్తాం అని చెప్పేసి ఒక లీఫ్లో దాపెట్టి పెట్టింది అనమాట. మిల్ మేకర్ పంపిస్తున్నాము, ఆ కవర్లో వేసేస్తుంది తెలియకుండా. అంటే వాళ్ళు అది చూసి ఏమన్నారంటే మేడం ఇది మన ఇండియాలో అయితే ఏమనుకోరు, బట్ ఇది మనం డెలివరీ చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఏంటంటే ఇది డ్రగ్ టైప్ వాళ్ళు భావిస్తారని చెప్పి అన్నారు. సో అమ్మో ఇంత ఉంటుందా అని చెప్పి ప్రతి చిన్నది కూడా మేము చూస్తే ప్యాక్ చేస్తాము అని చెప్పి వాళ్ళు అన్నీ చూడడం జరిగింది. సో తెలియదు కదా పాపం తనకు కూడా. అండ్ ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కూడా అవగాహన అనేది ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు ఎవరికైనా ఏదైనా ప్యాకేజ్ పంపిస్తే ప్రతిదీ వాళ్ళకి చెప్పే పెట్టండి. వాళ్ళు చూడట్లేరు కదా అని చెప్పి ఏదో ఒకటి బ్యాగ్లో వేసిస్తే అనేది అట్లా కుదరదు. ఎందుకంటే మధ్యలో బేగంపేటలో చెకప్ అయితే అవుతుందని చెప్పినారు, అక్కడనే మీ ప్యాకేజ్ ఆగిపోతుంది. సో చూసుకోండి కొంచెము.
నువ్వంటే సరిపోతుందా? మామయ్య అవసరం లేదా? ఫస్ట్ టైం పంపిస్తున్నావు కొడుకుకి అవన్నీ. యుఎస్ఏ కాదన్నా, ప్యారిస్, యూరోప్. అడ్రస్ మీకు పంపిస్తా మా ఆయనది. వాళ్ళైతే ప్యాకింగ్ చాలా బాగా చేస్తున్నారు అండ్ వాళ్ళ నేచర్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉందన్నమాట. ప్రతిదీ మాకు చెప్తున్నారు, ఇది నాట్ అలౌడ్, ఇది అలౌడ్ అని చెప్పి చాలా బాగా గైడ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి వ్లాగ్ డిస్క్రిప్షన్లో. ఇక్కడ ఏంటంటే మా మామయ్య కూడా లేరనమాట టైంకి వీళ్ళు వచ్చినప్పుడు. సో తను ఉండి ప్రతిదీ చూసుకుంటే కూడా బాగా అనిపించేది మాకు కూడా, ఫస్ట్ టైం పంపిస్తున్నాం కాబట్టి. సో అదే నేను అంటున్నా, మామయ్య మిస్ అయిందో అని చెప్పి. మా అత్తమ్మ ఫీల్ అవుతుంది, ఉన్నామని మనిషిని కాదా అని చెప్పేసి అంటుంది. నాకేంటంటే మామయ్య ఉంటే కూడా కొంచెం బాగా అనిపిస్తుంది అని చెప్పేసి అట్లా అని అన్నాను. ఆ బాబా ఫోటో ఏమన్నా ఉంటే ఈ బుక్ అది తీసుకుపోవచ్చు అన్న, సాయిబాబా బుక్ అదంటే అత్తమ్మ ఏమన్నా ఉంటే. చెప్పులు వేసుకొని ఏం నూడిల్స్? మ్యాగీయా? ఉట్టి నూడిల్సా? వెయిట్ చూద్దాం. మీది యాక్టివేనా అన్న? నార్మల్గా అయితే మేము ప్యాకేజ్ ఓన్లీ 5 kgs అని అనుకున్నాము. ఫస్ట్ ఇండియా పోస్ట్ ఇండియా ద్వారా పంపిద్దామని అనుకున్నాము, బట్ అక్కడ రేట్ ఎక్కువ ఉంది అండ్ 1 kgకి 1000 రూపీస్ అని చెప్పినారు. సో ఇక్కడ మేము మాట్లాడింది ఏంటంటే 1 kgకి 750 రూపీస్ అని ఉంది. సో అట్లా ఒక 11 kgs అనుకున్నాము, దానికి అప్ టు 8000 చేంజ్ ఏమో అయింది. సో ఇండియా పోస్ట్ ప్రకారంగా వెళ్తే అది 8 kgsకి 8000 అవుతుంది. సో ఇక్కడ 11 kgsకి 8000 అనేది నాకు వర్త్ అనిపించి, అండ్ దట్టు వీళ్ళే స్వయంగా ఇంటికి వచ్చి ప్యాక్ చేసుకొని వెళ్తారు కాబట్టి వాళ్ళని నేను పిలిచాను అనమాట. బట్ ఇండియా పోస్ట్ ఏంటంటే మనము ప్యాకేజ్ బయట చేయించుకొని వెళ్ళాలి. సో దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ అనేది అవుతుంది అని చెప్పేసి నేనైతే ఎంకరేజ్ చేయలేదు.
పోలీస్ స్టేషన్ దగ్గర ఏమో ఇంకా జోకలేదన్నా. మాట్లాడాలి. ఇంటికి రాని రోజు షాంపూస్ రాసుకున్నావా? పికిల్స్ లాస్ట్ పెట్టిరా అన్న? కింద పెట్టినావా? ఏం కాదా పైన పెడతాను అన్న. నా ఆధార్ కార్డా తెస్తా ఒక నిమిషం. 8 గంటలకల్లా వస్తాడు. బ్యాగ్లో ఉన్నట్టుంది అమ్మ గిన్నె చూసినా అగో ఆ బ్యాగ్లో ఉంటుంది చూడు. అలిగింది పో. రొట్టెలు జొన్నలు ఎండా పోయలేదు. జొన్నలు ఎండ వస్తలే. అయితే అయితే మేడం అయితే దొడ్డు పెట్టేద్దుండే మరిగా దొడ్డి పెట్టిగా దొడ్డి కూడా గడ్డు సోనమ్మా చెన్నమ్మా ఏమైనా అయితే నా పేరే వస్తుందా? నా ఆధార్ కార్డు తీసుకున్నా తీయచ్చు కదా. ఏమైనా ప్రాబ్లం అయితే మిమ్మల్ని మామయ్య కాల్ చేసిండు ప్యాకేజ్ అంతా అయిపోయిన తర్వాత ఎట్లా చేస్తున్నారు ఏంది అనేది. ఆయనకు కూడా కొంచెం టెన్షన్ అనమాట. ఫస్ట్ టైం పంపిస్తున్నాము, సో వీళ్ళు జెన్యునా కాదా, అండ్ ఇంట్లో అందరు ఆడవాళ్ళమే ఉన్నాము, సో ఒక్క మగ వాళ్ళు కూడా లేరు. ఎవరు వచ్చింది తీసుకెళ్తున్నారు అనేది ఎవరికైనా కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది. దట్టు మేము ఫస్ట్ టైం అనమాట. సో అందుకోసం అని చెప్పేసి వీడియో కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి కొంచెం అన్ని జాగ్రత్తలు అయితే చెప్పడం జరిగింది. సో అదే ఇక్కడ అత్తమ్మ అయితే మామయ్య పైన అలిగింది, ఫస్ట్ టైం పంపిస్తున్నాము నువ్వు ఉండి చూసుకుంటే బాగుండు అని చెప్పి. సో తను కూడా కొంచెం వేరే బిజీ వర్క్లో కొంచెం విలేజ్ వెళ్ళడం జరిగింది అనమాట. మేమైతే బేసిక్గా 11 kgs ప్యాకేజ్ అనుకున్నాము. ఆ ఎగ్జాక్ట్ 11.0 kgs అయిన తర్వాత మేము త్రూ ఫోన్పే తనకి అమౌంట్ అయితే సెండ్ చేసినాము. అమౌంట్ సెండ్ చేయగానే వాళ్ళైతే ఒక షీట్ లో ఒక రిసిప్ట్ టైప్ ఇచ్చినారు అనమాట. అది మనం కొంచెం సేఫ్గా జాగ్రత్త దాచుకోవాలి, బికాజ్ అది మనకి మిడిల్ సెషన్స్లో ఏమైనా డిలే అనిపిస్తే మనం ఫాలో అప్ అనేది చేయొచ్చు అనమాట. దాంట్లో మనకి స్టేషన్ నెంబర్ ఉంటుంది, సో అది మనం ఓటీపీ లాగా అని చెప్పొచ్చు. అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళింది అనేది వాళ్ళు చెప్తారు. సో అనుకున్నట్టే మా ఆయనకి 10 daysలో ప్యాకేజ్ రీచ్ అయిపోయింది అనమాట. చాలా నాకైతే మంచి అనిపించింది. తను ప్రతిది అట్లా చూసి అన్ని ఇలా తీస్తుంటే మంచి అనిపించింది. ఫస్ట్ టైం ప్యాకేజ్ పంపించినాము. సో దట్స్ ఇట్ ఆల్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.